6 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాని తేజేశ్వర్ అయితే ఏపీలోని పాణ్యంలో తేజేశ్వర్ మృతదేహం 5 రోజుల తర్వాత లభ్యమైనట్లుగా తెలుస్తుంది. తేజేశ్వర్ను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి తెలుస్తుంది. మే 18వ తేదీన కర్నూలుకు చెందిన యువతితో తేజేశ్వర్ వివాహం జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. భార్య అత్తమామలపై తేజేశ్వర్ పేరెంట్స్ ఇప్పుడు అనుమానిస్తున్నారు. పెళ్లికి ముందే తేజేశ్వర్ భార్యకు బ్యాంక్ మేనేజర్తో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో బలవంతంగా తేజేశ్వర్తో పెళ్లి చేశారు యువతి తల్లిదండ్రులు అని చెప్పి మనకి సోర్సెస్ చెప్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా బ్యాంక్ మేనేజర్తో ఆ యువతి రిలేషన్ కంటిన్యూ అవుతూ వస్తోందన్నట్లుగా తెలుస్తోంది. బ్యాంక్ మేనేజర్తో నిత్యం ఫోన్లో చాటింగ్స్ అలాగే కాల్స్తో బిజీగా ఉండేదని అది చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. రైట్, ఇక ఇదే ఘటనపై స్థానికుల రియాక్షన్స్ అలాగే పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఏమి అంటే తేజేశ్వర్ అనేటువంటి అబ్బాయి గద్వాల్లో సర్వేయర్. అతను పెళ్లి చేసుకొని 1 నెల అవుతుంది. అయితే నెల అయిన రోజు ఒక 5 రోజుల నుంచి అబ్బాయి కనిపించకపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి తల్లిదండ్రులు పోలీసు ఆధ్వర్యంలో మిస్సింగ్ కేసు చేసి ఇక్కడ వెతకడం జరిగింది. అయితే నిన్న రాత్రి ఏం జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బాడీ అనేది పాణ్యం దగ్గర దొరికింది. అయితే అతని అతి కిరాతకంగా తిరుమలేష్ అనేటువంటి ఒక బ్యాంక్ మేనేజర్కి ఆ అమ్మాయికి ఉన్నటువంటి అక్రమ సంబంధంతో అబ్బాయిని అతి దారుణంగా హత్య చేశారు. అయితే ఇటువంటి నిందితుల పైన అతి దారుణంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ వాల్మీకి సేన ద్వారా డిమాండ్ చేస్తున్నాను. విషయం ఏమి అంటే తేజేశ్వర్ అనేటువంటి అబ్బాయి గద్వాల్లో సర్వేయర్. అతను పెళ్లి చేసుకొని 1 నెల అవుతుంది. అయితే నెల అయిన రోజు ఒక 5 రోజుల నుంచి అబ్బాయి కనిపించకపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి తల్లిదండ్రులు పోలీసు ఆధ్వర్యంలో మిస్సింగ్ కేసు చేసి ఇక్కడ వెతకడం జరిగింది. అయితే తేజేశ్వర్ నాకు స్వయన తమ్ముడు, మా పెద్దమ్మ కొడుకు. మే 18వ తేదీ వాళ్ళది ప్రేమ వివాహం జరిగింది బీచ్పల్లిలో. గత 1 year నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. లాస్ట్ 5 years బ్యాక్ అబ్బాయి మిస్సింగ్ కేసుని 17వ తేదీ మనకు గద్వాలో నమోదు చేశారు. నిన్న సాయంత్రం ఈవినింగ్ ఆ టైంలో మనకి పాణ్యం దగ్గర పిన్నాపురంలో బాడీ ట్రేస్ చేయడం జరిగింది. తిరుమలరావు అనే ఒక ప్రైవేట్ బ్యాంకు సంబంధించిన మేనేజర్ ఈ అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. లాస్ట్ 1 year నుంచి ఆ అమ్మాయితో ప్లస్ వాళ్ళ అమ్మతో ఇలీగల్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఈ విషయం మాకు తెలిసింది. అమ్మాయిని ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. తిరుమలేష్ పరారులో ఉన్నాడు. వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. ఆ అమ్మాయి ఫోన్లో ఆల్మోస్ట్ 100 డేస్లో దాదాపు 2000 కాల్స్ ఉన్నాయండి రికార్డెడ్. అదే మాకు ఆధారం. అలాగే లొకేషన్ కూడా ట్రేస్ అయింది. మర్డర్ జరిగిన ప్రదేశంలో తిరుమలరావుకు సంబంధించిన ఫోన్ ట్రేస్ అయింది. అమ్మాయి వాళ్ళ తల్లి పోలీసు అదుపులో ఉన్నారు. తిరుమలరావు పరారులో ఉన్నారు ప్రస్తుతం. ఇంకో 2 కూడా ఈ హత్య కేసులో ఉన్నారు. రైట్, తేజేశ్వర్ హత్యపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. అక్కడ స్థానికులందరూ కూడా చాలామందిని అనుమానిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక 2-3 పేర్లు అయితే ఇప్పటికే బయటకు వచ్చాయి. ఆ స్థానికులందరూ కూడా 2 నుంచి 3 వ్యక్తులు ఈ దారుణ హత్యలో కూడా పాల్పడి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు కూడా. 6 రోజుల క్రితం ఎప్పుడైతే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి కూడా ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పి వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే తిరిగి రాలేదో ఇంకా వాళ్ళకి అనుమానం వచ్చేసి వాళ్ళు ఫిర్యాదు చేయగా అతని మృతదేహం ఏపీలోని పాణ్యంలో అంటే సుదూర ప్రాంతంలో లభ్యమైంది. అయితే తేజేశ్వర్ మృతదేహం ఎప్పుడైతే లభ్యమైందో ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆశ్చర్యంగా లోనైంది. అలాగే అట్ ద సేమ్ టైం షాక్కి గురైంది. వాళ్ళందరూ కూడా విపరీతమైన దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడుంది. మరి ఈ ఘటనపై పోలీసు అధికారులు ఏమంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. 18వ తారీఖు మార్నింగ్ 9 o'clock ఒక కంప్లైంట్ వచ్చిండే. దీని ప్రకారము ఏముందంటే తేజేశ్వర్ అని ప్రైవేట్ సర్వేయర్ ఇటుకేల మండలంలో ఇంట్లోంచి ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు కూడా మా ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము క్రైమ్ నెంబర్ 134/2025 మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం. దీనిలో విచారణ భాగంగా ఒక 2 days తర్వాత ఫస్ట్ రోజు నైట్ కెమెరాలు చెక్ చేసుకుంటూ వెళ్ళాము. ఆ మిస్సింగ్ అయిన పర్సన్ అతను కార్లో ఒక 2 వ్యక్తులు వచ్చిండ్రు. కారులో ఉన్న వ్యక్తి కారు ఎక్కి వెళ్ళిపోయిందని తెలిసింది మనకు.
ఆ కార్ నెంబర్ ఆధారంగా అతను ఓనర్ని గుర్తించినాం. ఆ ఓనర్ని అడిగిన తర్వాత సార్ నా కారు నాగేష్ అనే వ్యక్తి ఒక అతను రెంట్కి తీసుకున్నాడని చెప్పాడు. చెప్తే అతను విచారణలో మేము నాగేష్ అయితే మనకు దొరకలేదు, బట్ అతను ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రాక్ చేసి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. బట్ మాకు నిన్న ఈవినింగ్ పాణ్యం అంటే బట్ అతను వాళ్ళు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా విచారణ చేస్తే కారు నర్మెట్టా అదేంటి నర్రేదా కర్నూలు నుంచి అటు పోయినప్పుడు కర్నూలు నుంచి పాణ్యం మధ్యలో ఒక టోల్గేట్ వచ్చింది కదా, నన్నూరు టోల్గేట్. అది అదే రోజు 17th అఫెన్స్ అయిన రోజే 17th రోజు నైట్ 5:30కి ఆ టోల్గేట్ దాటిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేసుకుంటూ పోతే మళ్ళీ 7:30కి మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది ఆ కారు. బట్ మాకు నిన్న మా డౌట్ ఏంటంటే దాంట్లో తీసుకెళ్ళినట్టు మాకు అనుమానం ఉంది. నిన్న మాకు ప్రాణ్యం పొల్యూషన్ లిమిట్స్ నుంచి సుగాలిగడ్డ దగ్గర గాలేరు నగర్ కాలువలో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫోటోలు అవి తీసుకొచ్చి మాకు పంపించారు. వెరిఫై చేస్తే అది మేము వెతుకుతున్నాం. అప్పటికి నిన్నటి నుంచి మా టీం ఇక్కడే ఉంది 3 రోజులు అని వెతుకుంటే అది మా దగ్గర మిస్ అయిన తేజేశ్వర్కి సంబంధించిందిగా మాకు తెలిసిపోయింది. దీంట్లో కారులో వచ్చిన వ్యక్తులు ఇతను చంపారని అనుమానంగా ఉంది మాకు. మేము విచారణ చేస్తున్నాం, వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటాం. కారు ఎవరి పేరు ఉంది సార్? ఎవరు ఆయన పేరు? కారు సమ్ ఐడియా ఉంది. ఈమె ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు? చనిపోయిన అతని వైఫ్ అతను రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకుంది అనేది ఒకటి ఉంది. ఉంది ఒక 1 month బ్యాకే పెళ్ళైంది అతనికి. అతని భార్య కూడా మా ప్రస్తుతం ఛానల్ జరుగుతుంది ఆమె మీద కూడా. రైట్, మృతుడి కుటుంబ సభ్యులను ఆర్టీవీ కలిసే ప్రయత్నం చేసింది మా ప్రతినిధి హుసేన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ గద్వాల్ గంట వీధికి చెందినటువంటి తేజేశ్వర్ ఏపీలోని పాణ్యం మండలం పిన్నాపురం వద్ద శవమై కనిపించినటువంటి పరిస్థితి. ఈ నెల 17వ తేదీ మిస్సింగ్ కేసు నమోదైనటువంటి పరిస్థితిలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే పిన్నాపురం దగ్గర తేజేశ్వర్ యొక్క మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా మార్చడి వద్దకు తీసుకొచ్చారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడం కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు తేజేశ్వర్కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, తేజేశ్వర్ యొక్క హత్య వెనుక కారణాలు ఏంటి, అసలు ఏమనేటువంటి అంశం మీద కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. సార్, తేజేశ్వర్ ఎలా ఉన్నవాడు, ఏం జరిగింది? తేజేశ్వర్ అందరితో కలిసిమెలిసి చాలా బాగా ఉండేవాడు సార్. రీసెంట్గానే పెళ్ళయింది, కనీసం ఒక 1 month కూడా నిండలేదు. అందరినీ ఒప్పించి మామూలుగా చాలా హ్యాపీగా గ్రాండ్గా పెళ్లి చేస్తున్నాం. కానీ ఒక నెల తిరగముందని ఇలా శవమే తేలుతారని అస్సలు అనుకోలేదు సార్. కానీ అంత మంచి పిల్లగానికి ఇంత దారుణమైన చావు వస్తుంది అసలు ఎవరో అనుకోరు సార్. ఇది చాలా దారుణమైన విషయం సార్. అంటే పెళ్ళి అరేంజ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్? లేదు సార్, అరేంజ్డ్ మ్యారేజ్ సార్. అరేంజ్ మ్యారేజ్ చేసినారు. పెద్దలు పూర్వ ప్రకారమే పెళ్లి చూపులు చూసుకొని వాళ్ళిద్దరు ఓకే అనుకున్న తర్వాతనే పెళ్లి చేసినారు సార్.